హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, మోహన్ బాబు గారు మరో వివాదంలో చిక్కుకున్నారని వార్తలు వస్తున్నాయి సార్. అంటే వాళ్ళ మేనేజర్లు ఒక వన్యమృగాన్ని వేటాడారు, దానికి సంబంధించిన విజువల్స్ వైరల్ అవుతున్నాయి. ఇది కూడా ఇష్యూ అయిపోయింది అని అంటున్నారు. మరి ఏ మృగాన్ని వాళ్ళు వేటాడారు, మరి ఇది ఎటువంటి పరిణామాలకు దారితీసే ఛాన్స్ ఉంది? మోహన్ బాబు మరో వివాదంలో ఇరుక్కున్నాడు. వాళ్ళ మేనేజర్లు అంటే కిరణ్ మేనేజరు, ఎలక్ట్రీషియన్ దుర్గా ప్రసాద్, వీళ్ళిద్దరూ వన్యమృగాలను వేటాడిన కేసు ఇప్పుడు బయటకొచ్చింది. వాళ్ళ వీడియోలు కూడా బయటకొచ్చాయి. యాక్చువల్గా వన్యమృగం అంటే ఇక్కడ అడవి పంది, వైల్డ్ బోర్ అంటారు మామూలుగా. వైల్డ్ బోర్ని వీళ్ళు వేటాడారు. సో దాన్ని తీసుకొస్తున్న వీడియో అంతా కూడా మరి వాళ్ళే తీసుకున్నారా, ఎవరు తీసుకున్నారో అది బయటకు వచ్చింది. ఇప్పుడు దాని మీద పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది కేసు పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మన తెలంగాణలో వైల్డ్ బోర్ని వేటాడడం అనేది నేరం. మామూలుగా అయితే మనకి రకరకాల చట్టాలు ఉన్నాయి వీటికి సంబంధించి. వైల్డ్ యానిమల్స్ ప్రొటెక్షన్ వచ్చి ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ 1927 ఉంది. తర్వాత ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు అనిమల్ యాక్ట్, పీసీఏ అంటారు. ఈ యాక్ట్ ప్రకారం ఈ వైల్డ్ యానిమల్స్ని కానీ, క్రూయల్టీ కానీ, దాన్ని చంపడం కానీ, ఇవన్నీ కూడా నేరం అన్నమాట. సో అట్లాగే బిఎన్ఎస్ సెక్షన్ 325 ప్రకారం యానిమల్ని కిల్ చేస్తే, వైల్డ్ యానిమల్స్ని 5 ఏళ్ళ వరకు జైలు శిక్ష, ఫైన్ ఉంటుంది. అట్లాగే సెక్షన్ 62 ప్రకారం ఏదైనా పెయిన్ కలిగిస్తే, ఆ వైల్డ్ యానిమల్ బాధ కలిగించే విధంగా ప్రవర్తిస్తే కూడా వాళ్ళకు కూడా పనిష్మెంట్ ఉంటుంది. అట్లాగే సెక్సువల్ హరాస్మెంట్, యానిమల్స్ మీద సెక్సువల్ హరాస్మెంట్, లైంగికంగా వాటిని ఏమన్నా వేధిస్తే సెక్షన్ 377 బిఎన్ఎస్, భారతీయ న్యాయ సంహిత ప్రకారం 10 ఏళ్ళ వరకు కూడా జైలు శిక్ష పడే అవకాశం ఉంది. మామూలుగా ఈ వైల్డ్ బోర్ విషయానికి సంబంధించి కొన్ని స్టేట్స్లో రైతులకి దీన్ని అలౌ చేస్తారు. ముఖ్యంగా తమిళనాడులో, ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు, కేరళ ఇలాంటి రాష్ట్రాల్లో రిజర్వ్ ఫారెస్ట్ అంటారు. రిజర్వ్ ఫారెస్ట్ దగ్గరలో విలేజెస్ ఉంటాయి. విలేజెస్ ఉన్నప్పుడు ఆ పంట పొలాల్లో ఈ ముఖ్యంగా అడవి పందులు, లేకపోతే ఏనుగులు ఇలాంటి జంతువులు వెళ్ళి ఆ పంటల్ని నాశనం చేసేటప్పుడు రైతులు వాటిని చంపితేమో రైతుల మీద కేసులు అవుతాయి. ఈ యాక్ట్ కింద, ప్రివెన్షన్ ఆఫ్ యానిమల్ క్రూయాలిటీ ఆఫ్ యానిమల్ యాక్ట్ కింద. రెండోది బిఎన్ఎస్ యాక్ట్ కింద వాళ్ళ మీద కేసులు పెడతారు. నేను పర్సనల్గా చూశాను. పౌర హక్కుల సంఘం చిత్తూరు జిల్లాలో పనిచేసేటప్పుడు కొన్ని వందల కేసులు రైతుల మీద పెట్టారు. ఎందుకంటే కుప్పం, రామకుప్పం ఏరియాల్లో ఏనుగుల మందలు విపరీతంగా వచ్చి పంట పొలాలను నాశనం చేయడం, మనుషులను చంపడం ఇవి చేస్తుంటే వీళ్ళు ఏమన్నా చేసి ఆ ఏనుగుల్ని చంపినప్పుడు వీళ్ళ మీద కేసులు పెట్టేస్తారు. వీళ్ళని అరెస్టులు చేసి జైలుకి పెడతారు. దాదాపు 50-60 మందిని చంపే ఏనుగులు. కానీ ఏనుగులు మనుషులను చంపితేమో ఏమీ లేదు. కానీ మనుషులు ఏనుగును చంపినా, లేకపోతే అటవీ మృగాలను చంపినా ఇబ్బంది వస్తుంది. అందుకని తమిళనాడు ప్రభుత్వం రీసెంట్గానే ఈ రిజర్వ్ ఫారెస్ట్కి 5 కిలోమీటర్ల వరకు ఈ వైల్డ్ బోర్స్ని చంపడం నేరం కాదు, కల్లింగ్ అంటారు దాన్ని, CULLING, కల్లింగ్ ఆఫ్ వైల్డ్ బోర్స్ నేరం కాదని ప్రత్యేక జీవో ఇష్యూ చేసింది రైతులకు. అంటే ఇంకా 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల దూరంలో చంపకూడదు, కానీ 5 కిలోమీటర్ల దూరంలో చంపచ్చు అని జోన్ 1, జోన్ 2, జోన్ 3గా డివైడ్ చేసి, రిజర్వ్ ఫారెస్ట్ దగ్గరలో ఉంటే చంపకూడదు, కానీ కొద్దిగా దూరం అంటే 5 కిలోమీటర్స్ దూరంలో ఉంటే చంపచ్చు, ఎందుకంటే రైతులకు నష్టం జరుగుతుంది అనేది ఇచ్చింది. కానీ ఇక్కడ ఇప్పుడు వీళ్ళు చంపింది అయితే చట్ట ప్రకారం నేరం అవుతుంది. వీళ్ళు ఏంటంటే ఈ అడవి పంది, వైల్డ్ బోర్ అంటారు, ఈ అడవి పందిని చంపి ఆ విజువల్స్ తీసుకొస్తున్నారు. సో ఇది మోహన్ బాబు మేనేజరు అండ్ దుర్గా ప్రసాద్ ఎలక్ట్రీషియన్. యాక్చువల్గా వీళ్ళిద్దరి మీదే మంచు మనోజ్ కూడా గతంలో కేసు పెట్టాడు. అంటే వీళ్ళిద్దరూ తన ఇంటికి వచ్చి డీజిల్లో షుగర్ కలిపి దాన్ని జనరేటర్లో పోసారు, ఆ డీజిల్ని. దానివల్ల మొత్తం రవ్వలు వచ్చాయి, అది ఇల్లు కాలిపోయే పరిస్థితి క్రియేట్ అయింది. అట్లాగే పవర్లో ఫ్లక్చువేషన్స్ వచ్చేసాయి. ఇదంతా కూడా వీళ్ళు కావాలని చేశారు. ఈ మేనేజర్లే ఇలా చేశారని దుర్గా ప్రసాద్ అండ్ కిరణ్ మీద కేసు పెట్టారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఈ అడవి పందిని వేటాడి వాళ్ళ ఇంటికి తీసుకురావడంతో ఇది మోహన్ బాబుకి తలకు చుట్టుకునే అవకాశం ఈ కేసులో కనబడుతుంది. ఆల్రెడీ మోహన్ బాబు మీద హత్యాయత్నం కేసు 109 బిఎన్ఎస్ సెక్షన్ కింద హత్యాయత్నం కేసు పెట్టారు, అటెంప్ట్ మర్డర్ కేసు. ఇప్పుడు ఆయనేమో విదేశాలకు వెళ్ళిపోయాడు, అమెరికాకి వెళ్ళిపోయాడు అంటున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఆయనకి బెయిల్ కూడా రిజెక్ట్ అయింది, ముందస్తు బెయిల్ రాలేదు.
బెయిల్ రిజెక్ట్ అయినప్పుడు 24వ తేదీ విచారణకు రాకపోతే మేము అరెస్ట్ చేస్తామని కూడా ఏసీపీ సిపి వీళ్ళు ప్రకటించారు. ఇప్పుడేమో ఈరోజు 31 ఇంతవరకు అరెస్ట్ చేయట్లేదు. అంటే ఆల్రెడీ కోర్టులో మోహన్ బాబు దేశం విడిచి పారిపోలేదని అఫిడవిట్ కూడా అడిగింది కోర్టు, ఇది డిఫెన్స్ అడ్వకేట్ని. సో ఇప్పుడు కోర్టుకేమో వీళ్ళు మోహన్ బాబు పారిపోలేదని ఇచ్చారు. మరి పారిపోలేదని ఇచ్చినప్పుడు ఇప్పుడు విచారణకు పిలిస్తే వెళ్ళాలి కదా, విచారణకి వెళ్ళలేదు. మరి ఎందుకు మోహన్ బాబుని అరెస్ట్ చేయలేదు? అటు పెద్ద నేరం చేయకుండా, తనకేమీ తెలియకుండా, తను రావద్దని ఎవరు చెప్పలేదు కాబట్టి అల్లు అర్జున్ వెళ్ళాడు. అల్లు అర్జున్ మీదేమో చాలా తీవ్రంగా అసెంబ్లీలో కూడా ప్రస్తావించి అల్లు అర్జున్ ఇది చేశారు. మోహన్ బాబు క్లియర్గా విజువల్స్ ఉన్నాయి, అతన్ని దారుణంగా కొట్టాడు. TV9 విలేకరు రంజిత్ని క్లియర్గా విజువల్స్ ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, సాక్ష్యం ఉంది. వ్యక్తులు అక్కడ జర్నలిస్టులు ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. కానీ ఆయన మాత్రం అరెస్ట్ చేయలేదన్న విమర్శలు అయితే వస్తున్నాయి. సో ఈ కాంటెక్స్లో ఇప్పుడు అడవి పందిని వేటాడడం అనేది కింద వైల్డ్ లైఫ్ యాక్ట్ కింద చట్టం అవుతుంది, ఫారెస్ట్ యాక్ట్ కింద కానీ ఇప్పుడు నేను చెప్పిన చట్టాల కింద. కాకపోతే ఏంటంటే ఇది మామూలుగా రూరల్ ఏరియాల్లో వెరీ కామన్ ఇవి. నేను చాలాసార్లు చూస్తున్నాను, అడవి పంది కూర తింటున్నట్టుగా చాలామంది చెప్తూ ఉంటారు. ఎందుకంటే అడవి పందులను చంపడం అనేది రూరల్ ఏరియాలో వెరీ కామన్. ఎందుకంటే పొలాల దగ్గరకి వచ్చేసి పెద్ద అడవులు కూడా అవసరం లేదు. మామూలుగా చిట్టడవులు అంటారు కదా, చిన్న చిన్న చెట్లు ఉన్న ఏరియాల్లో కూడా ఇవి ఎక్కువగానే ఉంటాయి అడవి పందులు. సో వాటిని చంపడం అనేది పెద్ద నేరంగా పరిగణించరు. కాకపోతే ఎప్పుడు ఇవన్నీ ఎట్లా అంటే జరిగిన రోజులు జరుగుతుంటాయి. ఇప్పుడు కోడి పందాలను బ్యాన్ చేశారు, కానీ కోడి పందాలు జరుగుతాయి కదా సంక్రాంతికి. అది దొరికినప్పుడు సీరియస్గా పోలీసులు కేసు పెట్టినప్పుడు అది ఇష్యూ అవుతుంది. మామూలుగా అయితే ఇవన్నీ జరుగుతుంటాయి. అడవి పందులే కాదు, అనేక రకాల అడవి జంతువుల మాంసాలు మనకి మార్కెట్లో దొరుకుతూనే ఉంటాయి. సో కనుజులు అంటారు మామూలుగా, బైసన్స్, అవి విపరీతంగా దొరుకుతాయి. జింకలు దొరుకుతాయి, అడవి కుందేళ్ళు దొరుకుతుంటాయి. ఇలాగా అడవికి సంబంధించిన యానిమల్స్ మాంసాలు అనేవి కామన్గా మనకు మార్కెట్లో దొరుకుతూనే ఉంటాయి. కాకపోతే పోలీసులు పట్టుకుంటే మాత్రం కేసులు అవుతుంటాయి. సో ఆ రకంగా మరి ఇది వీడియో కూడా బయటకు వచ్చింది. ఇప్పుడు మీడియాలో మనలాంటి మీడియాలో అంతా కూడా దీని మీద డిస్కస్ చేస్తున్నారు. సో దీని మీద ఏమన్నా ఇప్పుడు వీళ్ళిద్దరి మీద కేసు నమోదు చేస్తారా? ఆల్రెడీ వీళ్ళిద్దరి మీద కేసు నమోదు అయిందా లేదా? ఎందుకంటే మనోజ్ కంప్లైంట్ ఇచ్చినాడు, ఆ కంప్లైంట్ని దాదాపు 7 పేజీల కంప్లైంట్ని అతను మీడియాకు కూడా రిలీజ్ చేశాడు. సో ఓవరాల్గా మోహన్ బాబు ఫ్యామిలీ మీద, మోహన్ బాబు మీద అనేక విమర్శలు గతంలో ఉంటే కూడా ఇప్పటివరకు ఆయన మీద ఎటువంటి చర్యలు తీసుకోవడం పట్ల కూడా విమర్శలు వస్తున్నాయి. అంటే మోహన్ బాబు ఏమైనా మేనేజ్ చేసుకున్నాడా? ఎందుకంటే ఆయనకు మోడీ స్థాయిలో పరిచయాలు ఉన్నాయి. ఆయన బ్యాక్ డోర్లో మేనేజ్ చేసుకుని ఉండొచ్చు, అందుకని ఆయన అరెస్ట్ను వదిలేశారు. లేదంటే 24 ఆయన్ని విచారణకు పిలిచి ఇప్పటి వరకు ఆయన విచారణకు రాకపోతే కోర్టు ముందస్తు బెయిల్ రిజెక్ట్ చేసినా కూడా ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు అన్న విమర్శలు అయితే ఉన్నాయి. సో ఇప్పుడు ఇటువంటి కాంటెక్స్ట్లో ఈ అడవి పంది వేటాడడం అనేది ఇంకొక పెద్ద విమర్శ. కాకపోతే ఏంటంటే గతంలో మనకి సల్మాన్ ఖాన్ ఇట్లాంటివి జరిగినప్పుడేమో దేశవ్యాప్త చర్చ అయింది. బట్ అది వేరే విషయం. అదేంటంటే కృష్ణ జింక్ అంటారు. అది కృష్ణ జింకను వేటాడడం అనేది చాలా సీరియస్ అఫెన్స్గా తీసుకుంటారు. ముఖ్యంగా బిష్ణోయ్ అని అక్కడ ఒక కులం ఉంటుంది, బ్రాహ్మణులు బిష్ణోయ్ అనే కులం. ఆ బిష్ణోయ్ కులానికి అది దైవం అన్నమాట కృష్ణ జింక్ అనేది. సో అందుకనే లారెన్స్ బిష్ణోయ్ కూడా ఇతని మీద డెత్ వారెంట్ ఇష్యూ చేశాడు, అతన్ని చంపేయమని ఇష్యూ చేశాడు.